మొన్న పెట్టి ఇగో రానోళ్ళు రాని అంటే బాగా మంది వస్తారు వాచిమల్ రమ్మంటే వాళ్ళు వస్తారు. జడిపి అనుకోండి అక్కడికి అదే ఇక్కడే సగటున దాదాపు ఒక 10 రోజులకు ఒక పప్పు గిట్ట ప్రారంభమవుతుంది. సో దాన్ని చూసి కల్లడిల్లిపోయి వల్ల మా పార్టీ అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. సో మాకు కావాల్సింది పిల్లల భవిష్యత్తు. మేము వెళ్ళినా కూడా ఏం చేస్తాం సార్, దాన్ని ఏదో గొడవ కొత్త జీవోలు ఏంటి సార్, కొత్త జీవోలు ఏమన్నా జీవోలు ఉంటాయి పిల్లలు మాట్లాడడానికి జీవో పర్మిషన్ ఆర్డర్స్ ఉన్నాయా మీ దగ్గర? ఇవ్వండి మరి ఓరల్ ఆర్డర్స్. మొన్న జీవన్ రెడ్డి గారు వచ్చి ఎమ్మెల్సీ గారు పర్మిషన్ తీసుకొని వచ్చారా మీరు? ప్రభుత్వ నియంత్రణ పాలన, ప్రభుత్వ నియంత్రణ పాలన, ప్రభుత్వ నియంత్రణ పాలన, ప్రభుత్వ నియంత్రణ పాలన. కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నియంత్రణ పాలన, ప్రభుత్వ నియంత్రణ పాలన. గురుకుల పాఠశాల సందర్శన, గురుకుల పాఠశాల సందర్శన. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. విద్యార్థులతో చెలగాటమా, చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ. టైం ఎంత అవుతుంది? లంచ్ టైం ఒకటి దాదాపు అన్నం మీద పెట్టారు. ఇంకా ప్రిన్సిపల్ గారు 1:30కి లంచ్ పెడతారా? ప్రిన్సిపల్ ఏది? 1:30కి లంచ్ సార్. మొత్తం స్టేట్ అంతా 1:30కినా? ఫస్ట్ టైం ఏది తీసుకురా? మీకు రోజు ఈ కూర అందరూ చెప్తారు కదా, ఈ చెద్దర్లు ఇక్కడ ఆరేస్తే షాక్ వస్తే ప్రమాదం ఏమైనా జరిగితే ఎవరికి బాధ్యత? మేము వచ్చింది పిల్లలు బాగుండాలని వచ్చింది. మీరొద్దు అని అంటే మీరు చక్కగా చేస్తే మేమెందుకు వస్తాం? ఇది షాక్ వస్తే పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత? పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? మేము భయాన్ని చేస్తే వాళ్ళు ఎట్లా పడుకుంటారు మరి? మళ్ళీ బెంచ్ల పైన బెంచ్లు వేసి పడుకుంటారా? చలి పెడుతుందా బాగా? పిల్లలకు మంచి ఫుడ్
ఆనందిస్తుర్రా లేదో చూసిన వాళ్ళతో పాటు కొంచెం టేస్ట్ చేస్తాం, బాగుంటే సంతోషం, బాగాలేకపోతే దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. మేము కూడా అదే మెల్లిగా చేతికి అడిగినాము బాబు చిన్న గ్లౌజ్ వేసుకోవాలి ఇట్లా. మరి తెలంగాణ రాష్ట్రంలో ఒకటేసారి 119 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నదే ప్రజలు, అదేవిధంగా సబ్బండ వర్గాలు, విద్యార్థుల యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఏర్పరచుకున్నటువంటి ఈ గురుకుల పాఠశాలలు తెచ్చుకున్న తెలంగాణలో మరి ఈనాటి పిల్లలే రేపటి భారత పౌరులుగా గొప్పగా ఎదగాలనే ఒక ఆకాంక్షతోటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో విద్యా వ్యవస్థ బలోపేతం చేసిన సందర్భంగా 10 సంవత్సరాల తర్వాత ఒక రాక్షస పాలన నడుస్తున్నది. ఎందుకంటే విద్యార్థులు తినేది ఆహారమా అది విషమా అర్థమైతే లేదు. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మరి లోపలున్న ఏసీ గదుల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రతి గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల మౌలిక వసతులపైన ఆరా తీసి రివ్యూ పెడితే బాగుండు. అది మొన్నటికి మొన్న మా కేటీఆర్ గారు దీనిపైన ఒక కమిటీ వేసారు. గురుకుల పైన ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో గురుకులకు ఒక సబ్ కమిటీ వేస్తే సబ్ కమిటీ వేసిన తర్వాత సిఎస్ గారికి ఆదేశాలు ఇవ్వడం, ఇవాళ కదలిక వచ్చింది అనంటే అది బీఆర్ఎస్ పార్టీ విజయం. ఇలా లగచర్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కూడా ప్రజల పక్షాన ఇలా బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకై సమస్య ఎక్కడ ఉంటే అక్కడ మరి ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది. మేము వచ్చిన తరుణంలో నిజంగా కూడా ఒక నిర్బంధ పాలన, నియంత పాలన తలపించింది. నేను ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకులు వచ్చి గేటు ముందటికి వచ్చి పిల్లలు బాగున్నారా అని ఆత్మీయ పలకరింపుగా మేము వెళ్దామనంటే ఇక్కడ మొత్తం కూడా గేట్లు క్లోజ్ చేసి అసలు మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదు. కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోండి అని చెప్తారు. అసలు ఇదెక్కడి ఆర్డర్స్? ఇదే స్కూల్కి ఉంటాయా? రాష్ట్రం అంతా కూడా కలెక్టర్ గారు ఆర్డర్స్ ఉంటాయా? చూపించండి పర్లేదు అని చెప్పి చూపిస్తే చూపించలేదు. చాలా వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి గేట్లు క్లోజ్ చేసినటువంటి ఈ నియంత పాలన కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో మరి కంచెలు పెట్టిర్రు అని చెప్పేసి మాట్లాడి గేట్లు పెట్టిరని మాట్లాడినటువంటి మాటలు ఇవాళ కేసీఆర్ గారు కంచెలు పెట్టలే. ఇలా తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ లాగా ఎవరికి ఆపద ఉంటే అక్కడికి వచ్చి చెప్పుకుంటుండ్రు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తున్నది. ఇవాళ మీరు అధికార పక్షంలో ఉండి మరి ఆ ప్రగతి భవనం ముందు ఉన్నటువంటి గేట్లను తొలగించారు. ఇవాళ ఈ స్కూల్ ముందట ఉన్నటువంటి గేట్లను వేసి మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా పిల్లలు ఏదేమైనా కూడా పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పేసి మేము సబ్స్టేషన్ పక్కన ఉన్న దారిలో నుండి వచ్చి పిల్లల్ని అడగగానే పిల్లల యొక్క పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే ఒకటే గదిలో చదువుకోవాలి, అదే గదిలో పడుకోవాలి, ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న సామాను అందులోనే పెట్టుకోవాలి అనే పరిస్థితి, అధ్వాన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇవాళ మెనూ ప్రకారం ఫుడ్ పెడుతున్నారా అంటే అది కూడా లేదు. ఎందుకు అని అంటే దానికి సాక్ష్యం ఇవాళ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారే మాట్లాడతారు. నెక్స్ట్ వీక్ అనుకోండి ఇచ్చేది నెక్స్ట్ అది 14 నవంబర్ తర్వాత మళ్ళీ ఇవ్వలే చెప్తున్నారులే. ఆఫ్టర్ 14 నవంబర్ యు హాడ్ వన్ చికెన్ చెప్పిన మనుషులు మనమే కాదు, మనుషులు వాళ్ళు కూడా మనుషులే. కాబట్టి ఒక అధికార పక్షంలో ఉన్నటువంటి గౌరవ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా గత వారం కింద ఈ పాఠశాలను సందర్శించినప్పుడు 14 రోజులు అయినా కూడా సరైన భోజనం, నాణ్యమైన భోజనం పెడతలేరని చెప్పేసి మేము కాదు వాళ్ళే చెప్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే శాంతి భద్రతలు లేవని చెప్పేసి ఇదే జీవన్ రెడ్డి గారు అన్నాడు చెప్పింది. కనీసం కూడా జ్ఞానం తెచ్చుకొని సోయి తెచ్చుకొని ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి మరి ప్రజాపాలన విజయోత్సవాలు
మరి చేయకున్నా కూడా ఈ జరుపుకునే విజయోత్సవాలు పక్కన పెట్టి నిజంగా కూడా పరిపాలనపై దృష్టి పెట్టండి, విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి పెట్టండి అని చెప్పేసి తెలియజేస్తూ ఇవాళ పిల్లలు చెట్టు కింద మట్టిలో కూర్చొని తినాల్సినటువంటి పిల్లలు మేము వచ్చిన తర్వాత లోపల స్కూల్ క్లాస్ రూమ్లోకి పంపించడం జరిగింది. ఇకనైనా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, పిల్లలను మంచిగా చూసుకోండి, మంచి విద్యను అందించండి, మంచి నాణ్యమైన భోజనాన్ని పెట్టండి అని చెప్పేసి ప్రభుత్వానికి మరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి ఇది రాజకీయం చేయకండి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.